అస్సలం వాలేకుమ్ టు ఎవ్రీవన్. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చికెన్ ఫ్రై ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా స్మూత్గా ఉంటుంది. ఇలా ఈ విధంగా చేసుకోండి. చికెన్ ఫ్రైని ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసుకుంటే. దీనికోసం మనం చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒక ఫుల్ లెమన్ పిండుకోవాలి. నిమ్మరసం పిండుకొని మంచిగా కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు మంచిగా కలుపుకొని ఉంచుకోవాలి. ఒక 15 నిమిషాల వరకు. ఈ విధంగా కలుపుకొని ఒక 15 నిమిషాల వరకు పక్కన ఉంచుకుందాం. ముందుగా కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. మంచిగా వేడయ్యాక ఆయిల్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఈ విధంగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా. మంచిగా ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా మంచిగా ఉంటుంది టేస్ట్. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. మీరు కూడా చికెన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మిగిలిన దాన్ని కూడా ఆయిల్ హీట్ అయ్యాక వేసుకుందాం. వేసుకొని ఈ విధంగా సెకండ్ టైం కూడా అలానే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పైన క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటుంది చికెన్. మంచిగా ఉడుకుతుంది, మళ్ళీ ఫ్రై అవుతుంది. ఇవి కూడా ఫ్రై అవుతున్నాయి. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా రెండు వైపులా. మా పిల్లలు అయితే సగం తినేసారు కూడా. ఫ్రై అయ్యేలోపు పిల్లలు ఇలా ఫ్రై చేస్తుండే తింటూ ఉంటారు ఆ స్మెల్కి. మిగిలినవి కూడా అలానే ఫ్రై చేసి తీసుకోవాలి పక్కకి. ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్నాక అదే ఆయిల్లో 1 పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, కారపొడి, ఒక 2 టేబుల్ స్పూన్ కారపొడి వేసానండి నేను. మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి, ఇంతకన్నా ఎక్కువ తిన్నా ఎక్కువ వేసుకోవచ్చు. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఉప్పు, మనం ముందుగానే వేసినాం కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా సిమ్లోనే వీటన్నిటిని మంచిగా సిమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడు కొంచెం నీళ్ళు వేసుకోవాలి, మాడకుండా. కొంచెమే కొన్ని నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కారం వాసన పోయేంతవరకు మంచిగా సిమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ముందుగా చికెన్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని ఇందులో వేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు మంచిగా సిమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మొత్తం మంచిగా ఫ్రై అయ్యేదాకా సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే అలా గ్యాస్ మీద ఉంచి మనం సిమ్లోనే మొత్తం
ఫ్రై అయ్యేంత వరకు కారం ఇదంతా చూసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక 2 minutes అలా ఉంచుకోవాలి గ్యాస్ మీద. ఎంతో సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అండి. మనం టమాటా పచ్చడి కానీ, పప్పు చారు కానీ, పప్పు కానీ, ఏదో చింతకాయ పచ్చడి ఏదన్నా పచ్చడిలో ఇలా ఈ విధంగా చేసుకొని తింటే ఎంతో సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.